ఇదేంటి పూజ ఉంది, దాని భారీగా సెటప్ చేసింది అని మనోరంగానే ఇదేం పూజ కాదు హోమం చేసింది అని యాదమ్మ అంటుంది. ఆయన పూజకి హోమానికి తేడా ఏంటంట అని మనోహర్ అనగానే అంటే ఖచ్చితంగా వీళ్ళకి ప్రచండ మీద అనుమానం వచ్చింది. వాళ్ళ ఇంట్లో పంపిడాకే హోమం చేస్తారు, జరిగిందనుకో ప్రచండ ప్రమాదంలో పడతాడు అని యాదమ్మ అనగానే అవునా, అదేంటి నేను ముందే చెప్పాను అంజు ఒంట్లో ఉండి వదిలేసి ఇంట్లో ఉండి వెళ్ళిపో అని చెప్పేసి చెప్తుంటే ప్రచండ వినట్లా ఏం చెయ్యాలి అని మనోహరి అనగానే ఏంటి మనోహరి ఇలా టెన్షన్ పడుతున్నారు ఏంటి అని బాగి అనగానే మాకెంత టెన్షన్ అని మనోహరి అనగానే ఆ నీకు మంచి జరిగితే ఇష్టం ఉండదుగా అని బాగి అనగానే ఏంటి పూజ అన్నావు హోమం జరిపిస్తున్నావు అంటే ఏంటి మంచి జరుగుతుందా ఏంటి అని చెప్పేసి మనోహరి అనగానే ఇంకో ఆయన మంచి జరిగితే నీకెందుకు భయం అయినా ఏంటి నీ కళ్ళల్లో చాలా భయం స్పష్టంగా కనబడుతుంది నాకు, నువ్వు రాత్రి సరి నిద్రపోయినట్లేవు, కళ్ళు ఎర్రగా ఉన్నాయి ఏంటి అని బాగి అనగానే ఏం లేదు మేడం, మనోహర్ గారు రాత్ర చక్కగా నిద్రపోయారు అని యాదమ్మ అనగానే నువ్వు పక్కన మన జోలపాడి నిద్రపెట్టావా ఏంటి అని బాగి అనగానే చూడు మనోహరి మన కొడుకు ఎస్ఐ వచ్చినప్పుడు కూడా ఆయన తలనొప్పి రావడం వల్ల తప్పించుకున్నాను, నిజం చెప్పండి నీ జాతకం బయటపడకుండా ఆయన ఆరోగ్యాన్ని కాపాడడానికి నేనే ఆపా, నీకు ఆయనకి పిల్లల మధ్య ఉంటా అని చెప్పేసి నువ్వు మర్చిపోకు, నీ వల్ల నాకు చిన్న హానికన్నా అడ్డుపడతా అడ్డంగా నిలబడతా, నువ్వు ఇంటికి ఎవరిని తీసుకొచ్చావు ఏం చేయబోతావు నీ దురదృష్టం ఏంటో నీ దుష్ట పన్నాగైనా తెలియదు అనుకుంటున్నావా, అయినా హోమంలో జరిగే ప్రతిదీ నీ దురాశకి మొత్తం ఫటా పంచలు అయిపోతాయి, నీ వెనక దుష్టగ్రహాలకి గ్రహణం పట్టబోతుంది గుర్తుపెట్టుకో మనోహరి, ఈ హోమం మీ అంతం అని బాగి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. మిస్సమ్మ స్వామీజీ వచ్చారా అని చెప్పి రాత్రంగా సరే వస్తాను అని చెప్పి బాగి అంటూ సార్ అని అమ్మని పిలుస్తుంది. పిల్లలు రండి స్వామీజీ వచ్చారని బాగి అనగానే ఆనంద్ ఆకాష్ అంజు వస్తారు. ఆ తర్వాత అమర్తో కలిసి బాగి ఇంకా బయటకు వెళ్తుంది, స్వామీజీని ఆహ్వానిస్తూ ఉంటుంది. అలాగే పిల్లలు వెళ్ళి స్వామీజీ ఆశీర్వాదం తీసుకోండి అని బాగి అనగానే పిల్లలు అలాగే చేస్తూ ఉంటారు. ఇంకా స్వామీజీ దీవిస్తూ ఉంటారు. స్వామీజీ మీకు కావాల్సిన ఏర్పాట్లని చేశానని చెప్పి రాత్రి అంటూ ఉంటారు. సరే అని చెప్పి అంటారు. అమర్ మీకు ఎలాగుంది అని చెప్పి స్వామీజీ అనగానే బాగానే ఉందని చెప్పి అమర్ అనగానే అవును అంజు పాప ఏది అని స్వామీజీ అడగానే అంటే తను రెడీ అవుతుంది రండి స్వామీజీ లోపలికి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇదిగో చెప్తే నువ్వు వినలేదు కదా, వీళ్ళు ఇక్కడ హోమం చేపిస్తున్నారు, మీకు వెళ్ళిపోమంటే వెళ్ళలేదు అని చెప్పి మనోరి అనగానే నన్ను ఎవరు ఏమి చేయలేరు, ఆఖరిగా దేవుడు నన్ను ఏం చేయలేరు అని చెప్పి ప్రచండ మాటలకి ఇదిగో ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు అని చెప్పి యాదం అంటూ ఉంటుంది. ఈ ఓవరాక్షన్ ఎక్కువైంది అని మనోరు అనుకుంటుంది. సరే అని చెప్పి రావుడికి వచ్చి అదే పనిగా స్వామీజీ అంజుని చూస్తుంటారు. ఇంకా కాలు రాబులు అడుగు పెడతారు. ఒక్కసారిగా స్వామీజీ ఇంకా ఒకసారి ఉలిగిపడి కాలు అని పెట్టేస్తూ ఉంటారు. ఇంకా బాగి భయపడుతుంటది, ఏమైనా అడుగుతూ ఉంటుంది. ఏం లేదు అని చెప్పి స్వామీజీ అనగానే పదండి స్వామీజీ అని చెప్పి బాగి అనగానే స్వామీజీ ఇంకా రాబుకి వస్తూ ఉంటారు. అలాగే అంజుని అలా కలర్కుండా స్వామి చూస్తుంటారు. అలాగే అంజు కూడా స్వామీజీని అలాగే చూస్తూ ఉంటుంది. అంజలి ఇలా రా అమ్మ, ఎలాగున్నావు, నన్ను చూడ్డానికి నువ్వు బయటకు రాలేదే అని స్వామీజీ అనగానే ఇంకా దగ్గరికి వెళ్తుంది. నేను ఇప్పుడు రెడీ అయ్యి బయటకు వచ్చా అని అంజు కవర్ చేస్తుంది. స్వామి దండం పెట్టు అని బాగి అనగానే నమస్కారం స్వామీజీ అని అంజు అంటూ ఉంటుంది. ఇంకా స్వామీజీ దీవిస్తూ ఉంటారు. ఇంకా మనరు యాదంకి ఏం అర్థం కాదు, షాక్ చూస్తూ ఉంటారు. ప్రయాణం చేసి వచ్చాక కాస్త రెస్ట్ తీసుకోండి అని అమర్ అనగానే అంత సమయం లేదు అమరేంద్ర, వెంటనే హోమం స్టార్ట్ చేయాలి అని స్వామీజీ అన్నమాట. ఒక్కసారిగా ప్రచండ చాలా కోపంగా కళ్ళు పెద్ద చేసి సాయం చూస్తూ ఉంటారు. దుష్టగా కూటమి హోమ సమితి వెలిగించి ఆ దైవం ఆహ్వానించాలి అని స్వామీజీ అంటూ ఉంటారు. ఇంకా ప్రచండ అంజలికి చాలా కోపం వస్తుంది. మనోహర్ యాదవ్ కూడా అలా టచ్ చూస్తుంటారు. అలాగే అంత సిద్ధంగా ఉంది పదండి అని బాగి అనగానే స్వామి ఇంకా పూజ చేయడానికి సిద్ధమవుతారు. ఆ శిష్యులు కూడా వస్తూ ఉంటారు. ఇంకా హోమానికి అమర్ ఇంక సిద్ధమై కూర్చుంటాడు. బాగి తాత దగ్గర అని సాయం చేస్తూ ఉంటారు. ఇంకా స్వామీజీ అడిగిన ఇస్తూ ఉంటారు. అదంతా ప్రచండ చాలా కోపంగా చూస్తూ మనం చూసి సైకిల్ చేస్తూ ఉంటుంది. ఇంకా మనోహర్ యాదవ్ ఒకసారిగా రోబోకి వెళ్తూ ఉంటారు. ఇంకా భయపడిపోతూ ఉంటారు. ఆ తర్వాత ప్రచండ కూడా మెల్లిగా రోబోకి వెళ్తూ ఉంటాడు. ఇంకా అలాగే చూస్తూ ఉంటారు. యాదవ్ వెళ్ళి గబుక్కున డోర్ వేసేస్తూ ఉంటుంది. ఇంకా భయపడిపోతూ ఉంటారు ఇద్దరు. ప్రచండ అంజు సరే వెళ్ళిపోమంటే వినట్లేదు, ఇప్పుడు ఏమైందో చూడు అని మనోహర్ అనగానే ఇప్పుడు ఏమైంది అని చెప్పి ప్రచండ అంటూ ఉంటారు. ఏమైందా, ఆ సాంగ్ ఇంటాడు పాడుగానే పసిగట్టాడు, ఒక్క చూపుతోనే ఈ పిల్ల నువ్వు ఉన్నా చెప్పేసి తెలిసిపోయింది కదా యాదం అనగానే అయితే ఏం చేయగలడు, నన్ను అంతం చేయగలడా, లేదు కదా, తనకు అంత శక్తి ఉందా, నా మంత్ర శక్తి ముందు
తన గట్టి పోస్తూ సమానం అని ప్రచండ అనగానే ఎందుకంత ఓవర్ కాన్ఫిడెన్స్, ఆ స్వామీజీ చాలా మయం గలవాడు, నీకు ఎంత మనశక్తి ఉందో ఆయనకి అంత దైవశక్తి ఉంది. మనోరి అనగానే ఏ శక్తి నా ముందు నిలబడదు, తను ఓడించలేదు అని ప్రచండ అనగానే నీ చెప్తుంటే అర్థం కావట్లే ప్రచండ, దయచేసి వెళ్ళిపో. యాదం అనగానే అవును ప్రచండ, నీకుంటే ప్రమాదం, ఇదిగో హోమస్ మొదలవకముందే అంజన్ వదిలేసి వెళ్ళిపో అని మనోడు అనగానే ఏంటి వెళ్ళేది, నేను ఎక్కడికి వెళ్ళను అని నువ్వు పిలిస్తే నేను రాలేదే, బుజ్జం శక్తుల కోసం నా అంతటి నేనే వచ్చాను, ఆ శక్తిని తీసుకొని వెళ్తా అని ప్రచండ అనగానే ఇదిగో హోమం జరిగితే అసలు నీ శక్తులన్నీ పోతాయి, అది నీకు అర్థమవుతుందా అని యాదం అనగానే హోమం పూర్తవకముందే నేను బుజ్జమ్మ శక్తులని లాగేసుకుంటా ప్రచండ అనగానే ఆయన రాత్రిపూట దాన్ని బయట తీసుకెళ్ళలేకపోయావు, పట్ట పగలు అందరూ ఎలా తీసుకెళ్తావు మనోహరి అనగానే అసలు బుజ్జమ్మ బయట తీసుకెళ్తానని చెప్పి నీకు ఎవరు చెప్పారు అని ప్రచండ అనగానే మరి బయట తీసుకెళ్లకుండా శక్తిని ఎలా అంతం చేసి తీసుకుంటావు అని యాదమ్మ అనగానే ఇంట్లోనే నేను చంపి మరి తీసుకెళ్తా అని ప్రచండ మాట మనం భయపడకూడదు. ఏ నీకు మతిపోయిందా, పిచ్చి పట్టిందా, అమర్ బాగి ఉండగా బుజ్జమ్మ నీళ్ళను కూడా నువ్వు టచ్ చేయలేవు మనోరి అనగానే నువ్వు ప్రలోభాలు పలకుండా నా మాటని హోమం మొదలకుండా వెళ్ళిపో, ఇదిగో స్వామీజీ నీ గురించి చెప్పరు, కాదని ఇక్కడే ఉన్నా అనుకో, హోమం పూర్తయింది అనుకో, స్వామి దొరికిపోతే నీతో పాటు నేను మనం దొరికిపోతాము. యాదమ్మ అనగానే ఇదిగో ఇన్నాళ్ళు నేను ఏం చేసిన ఎవరికి దొరకలేదు ప్రచండ, ఇప్పుడు నీ వాళ్ళు దొరుకుతామని అనిపిస్తుంది వెళ్ళిపో అని మనోహరంగానే ఏ చెప్తున్నా కదా, బయటకంటూ వెళ్తే నేను బుజ్జం శక్తితోనే వెళ్తాను, నన్ను ఎవరో ఆపలేరు అని చెప్పచ్చగా చాలా ఆయాసంగా మాట్లాడుతూ ఉంటారు. ఇంకా మనోడికి యాదవ్కి ఏం అర్థం కాదు. అమ్మ పాలు పెరుగు నెయ్యి కావాలని సమాజం ఉన్నాయి అని అంటూ బాగి రాత్రితో కలిసి వెళ్తుంది, ఇంకా కావాల్సిన తీసుకొస్తూ ఉంటుంది. ఇంకా పిల్లలందరూ ఉంటారు. అంజు ఒక్కసారిగా తన కళ్ళుని పెద్ద చేసి మంత్రశక్తితో ఒక డోర్ ఓపెన్ చేపిస్తూ ఉంటారు. ఇదిగో అమరేంద్ర ఇంకొక 5 నిమిషాల్లో అమృత డ్రిల్ స్టార్ట్ అవుతుంది, హోమం కూడా మొదలెడదాము అని స్వామీజీ అంటూ ఉంటారు. అవన్నీ పక్కనుండి ప్రచండ అన్ని వింటూ ఉంటాడు. ఇంకా అమర్ అదేంటి ఫోన్ ఛార్జింగ్ పెట్టి నేను ఫోన్ మర్చిపోయాను అని చెప్పి అమర్ అంటే లేకపోతుంటాడు. డాడీ మీరు ఉండండి, మీరు లెగద్దు, నేను వెళ్ళి తీసుకొస్తా అని చెప్పి ఇంకా బుజ్జమ్మ వెళ్తూ ఉంటుంది. అసలు మన కొంప ముంచేలా ఉన్నాడుగా మనోహర్ అని యాదం భయపడుతూ వాడు దొరికిపోతే మన పని అయిపోయినట్టే, ఇదిగో అమర్ సార్ మన ముగ్గురిని పెట్టిన కాదు కాల్ చేస్తాడని యాదం భయపడుతూ వెంటనే ఏదో ఒకటి చెయ్యి, వాణిని పంపించు లేదా మనం పారిపోదాము, ఇదిగో మనం బతికి బట్ట కట్టాలంటే 2 దారులు ఉన్నాయి ఆలోచించు అని యాదం అంటుంది. ఇంకా మనం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎప్పుడైతే బుజ్జమ్మ అమర్ ఫోన్ తెద్దామని పైకి వెళ్తుంది, వెనకాలే పచ్చని కూడా ఫాలో అవుతుంటాడు. అదంతా మనోహరి యాదం గమనిస్తూ ఉంటారు. ఇంకా బుజ్జమ్మ వెళ్ళి డాడీ ఫోన్ ఎక్కడ పెట్టారని చెప్పి మొత్తం చూస్తూ ఉంటుంది. అప్పుడే బుజ్జమ్మ ఏం చేస్తున్నావు అంజు అనగానే అంటే డాడీ ఫోన్ మర్చిపోయారంట అక్క, అందుకే ఫోన్ కోసం వచ్చా కానీ ఎక్కడ పెట్టా తెలియట్లా అని చెప్పేసి బుజ్జమ్మ అంటూ చూస్తూ అదిగో అక్కడ ఉంది అని చెప్పి వెళ్ళి ఇంకా ఫోన్ తీసుకుంటూ ఉంది. బుజ్జమ్మ నిన్న మనం ఫుట్బాల్ ఆడాం కదా అని అంజు అనగానే ఎప్పుడేం చెప్తున్నావు చెప్పి బుజ్జమ్మ అంటుంది. అంటే ఆట అయిపోయాక బాల్ అక్కడ వదిలేసాము, డాడీ చేస్తే పనిష్మెంట్ ఇస్తారు, అందుకే పైకి బాల్ తీసుకొద్దాం అంజు అనగానే లేదు తర్వాత తీసుకొద్దాం, ఇంట్లో హోమం జరుగుతుందా అని బుజ్జం అనగానే ఎప్పటి పని అప్పుడే పూజ చేయాలి బుజ్జమ్మ, లేకపోతే డాడీ కోపం వస్తుంది నీకు తెలుసు కదా అంజు అనగానే అయితే డాడీకి ఫోన్ ఇచ్చేసి వస్తా అని చెప్పి బుజ్జమ్మ అంటుంది. లేదు లేదు ఇప్పుడు వద్దు, బాల్ తెచ్చాక అప్పుడు ఫోన్ కింద కిందకి వెళ్ళిపోదాము అని అంజు అంటూ బుజ్జం చేతున్న ఫోన్ మంచం పెట్టి రా అని చెప్పి చేపట్టుకొని ఇంకా అంజు పైకి తీసుకెళ్తూ ఉంటుంది. ఇంకా బుజ్జమ్మ అలాగే వెళ్తూ ఉంటుంది. ఆనంద్ ఆకాష్ అంజు బుజ్జం మేరియన్ బాగి అనగానే బుజ్జమేమో డాడీ ఫోన్ తేవడానికి వెళ్ళింది, అంజు సంగతి తెలీదు అని ఆనంద్ అనగానే ఇంకా బాగా డౌట్ వస్తుంది. అదంతా పక్కన మనోని ఆడమ్మ గమనిస్తూ ఉంటారు. ఇదిగో ఎంతో మంచిది మనకి పారిపోతే బెటర్, ఆ ప్రశ్న మనం చెప్తే వినట్లేదు అని చెప్పి ఆడమ్ భయపడుతూ ఉంటుంది. మన పారిపోతే మనకి ఇంకా డౌట్ వస్తుంది అని మనం అంటుంది. ఈలోగా బుజ్జమ్మ అంజు అని చెప్పి బాగి పిల్లల రూమ్కి వెళ్తుంది. అక్కడ చూస్తుంది కానీ ఎవరు ఉండరు, ఇదేంటి రూమ్ లో లేరు, ఇప్పుడు పైకి వెళ్ళారా అని చెప్పి బాగి అనుకుంటే పైకి వెళ్తుంటది. ఇదిగో మన నాకు డౌట్ కొడుతుంది, ఇప్పుడు ప్రచండ వల్ల మనకి దొరికిపోతాయి అంటే మంచిది పారిపోదాం పదా అని చెప్పేసి
యాదమ్మ అంటూ ఉంటది, ఇదిగో ప్రచండ అయినా సరే ఈ రోజు ఎలాగైనా బుజ్జం చంపుతా అని చెప్పి అన్నాడు కదా, ఇదిగో అయినా మనం ఏం చేయలేదు కదా, ఇక్కడే ఉన్నాం కదా, డౌట్ ఏంటి రాదులే అని మనోరి అంటూ ఉంటుంది. కానీ యాదవ్ పక్కన భయపడుతూ అలాగే చూస్తూ ఉంటుంది. బాగా ఇంకా రూమ్కి వెళ్ళి చూస్తుంది, అదేంటి ఏమైపోయిందని చెప్పి అనుకుంటూ ఉంటారు. అంజు ప్రచండ చాలా కోపం బుజ్జం చూస్తూ ఉంటాడు. మళ్ళీ ఏం తిన్నట్టు ఎత్తుతూ ఉంటాడు. అక్క అసలు ఎక్కడ పెట్టావు, అటు సైడ్ బాగాలేదు అని చెప్పి బుజ్జం అనగానే, అంటే అక్కడ కార్నర్కి చూడు అని చెప్పి అంజగానే సరే అక్క అని చెప్పి ఇంకా బుజ్జమ్మ వెళ్తూ ఉంటుంది. అలాగే చూస్తూ ఉంటుంది. బాగి అదే పనిగా మొత్తం ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది. ఇంకా ఇదే మంచి టైం ఇంకా బుజ్జమ్మ తోసేయాలి అని చెప్పేసి అనుకుంటూ ప్రచండ చూస్తూ ఉంటాడు. ఇదిగో ఇప్పుడు బుజ్జం పెట్టుకోండి కింద పడేసి శక్తులను తీసుకెళ్లిపోతా అని చెప్పేసి ప్రచండ అనుకుంటూ తోడలి దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇంకా బుజ్జమ్మ అదే పని బాగాలేదని చెప్పి చూస్తూ ఉంటారు. అప్పుడే ఇంకా బాగి కట్టగా పైకి వస్తూ ఉంటుంది. ఒక్కసారిగా బాగి భయపడి బుజ్జమ్మ అని గట్టిగా బాగి అడగని కరెక్ట్గా ఎప్పుడు చూసిన ఈ బాగి వచ్చి అడ్డుపడుతుంది అని చెప్పి ప్రచండ అనుకుంటూ ఉంటాడు. ఇంకా బాగి కంగారుగా అంజు తిరిగి బుజ్జం దగ్గరికి వెళ్తుంటే అసలు ఏం చేశాను అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇంకా అంజు కవర్ చేస్తూ ఉంటుంది, అంటే బాల్ కోసం వచ్చామని ఏదో చెప్తూ ఉంటుంది. ఇంకా బుజ్జం ఇంకా ఏం మాట్లాడిపోతుంది. ఇంకా దగ్గరుండి కింద తీసుకెళ్తుంటది. డాడీ ఫోన్ తీసుకెళ్తా అని చెప్పేసి బుజ్జం అంటూ ఉంటుంది. సరే నువ్వు వెళ్ళు అని చెప్పేసి బాగి పంపిస్తూ ఉంటది. బుజ్జం వస్తూ ఉంటది. ఇంకా మనోడికి యాదం సిచ్యువేషన్ అంతా అర్థమవుతుంది. అంటే బుజ్జం నేను చేయలేదా ఏంటి ప్రచండ అని చెప్పి అనుకుంటూ షాక్ చూస్తూ ఉంటారు. బాగి అంజురాడు గమనిస్తుంటారు. ఇంకా భయపడిపోతూ ఉంటారు. అనుకున్న విధంగా హోమం అంతా పూజ చేస్తూ ఉంటారు. స్వామీజీ ఇంకా హారతి ఇస్తూ ఉంటారు. అప్పుడు ఇంకా అంజుతో కలిసి బాగా కిందకు వస్తూ ఉంటది. ఇంకా మనోహర్కి యాదవ్ ఇంకా టెన్షన్ ఎక్కువైపోతూ ఉంటుంది. ఇంకా ఏం చేయాలి అర్థం కాదు, దొరికిపోతాం ఏం చెప్పి భయపడుతూ అలాగే చూస్తూ ఉంటారు.